ఉపదేశ సారములు 9వ పద్యము. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బల భక్తి ఉత్తమం. దీనిలో అమనీభావము చెప్పాను, సద్విద్య చెప్పాలి. చెప్తున్నాము, సద్విద్య చెప్తున్నాము. అయితే ఈ పంచభూతాలు అన్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆ పంచభూతాల యొక్క సమ్మిళితము మన శరీరము. ఎందుకని అనంటే, ఈ భూమి, ఆకాశము, నీరు, గాలి ఇవన్నీ కలగలిసి కదా మన ప్రాణశక్తి, మనం ఉండడం అనేది, మనం జీవించటం అనేది ఈ పంచభూతాల మీద ఆధారపడి జీవిస్తున్నాము అనే విషయం మర్చిపోతాం. మరి దేని మీద ఆధారపడి జీవిస్తున్నాము అంటే, రూపాయల మీద ఆధారపడి జీవిస్తున్నాము అని మీరు అంటారు. ఇంటి నిండా డబ్బులున్నాయి, ఒంటి నిండా నగలున్నాయి, బయట గాలి లేదు అంటే కరెంట్ ఉంది కదండి, ఏసీ ఉంది అని అనకూడదండి. మొత్తానికి అసలు ప్రాణశక్తే లేదనుకోండి, వాయువే లేదనుకోండి, అప్పుడు మీ కరెంట్ కానీ మీది కానీ ఏం చేయగలుగుతుంది కదా. సో ఇప్పుడు వరదలు వస్తున్నాయి. ఈ మనిషి ఇంత సృష్టించాడు కదండి, ఇంత సృష్టించిన మనిషి దాంట్లో ప్రకృతిలో పడి చచ్చిపోతున్నారు. అది మనం గమనిస్తే తెలుస్తుంది. వడగళ్ళ వానలో ఏవో ఇవి వచ్చినప్పుడు ఇంత సృష్టించిన మనిషి నిమిషంలో ఆపాలి కదండి. ఒక్కసారి కూడా మనం ఆపలేకపోతుంది ప్రకృతిని. మనిషి అన్నవాడి పోనీ మిగతా ప్రాణులు ఎలాగూ ఏం చేయలేవండి. మనిషి అన్నీ నాకు తెలుసు, లేకపోతే నాకు వచ్చు, లేకపోతే నేను దీని మీద ఆధారపడి ఉన్నాను, దాని మీద ఆధారపడి ఉన్నాను అని అనుకుంటున్న మనిషి ఆపగలగాలి కదా. ఏది ఆపలేకపోతున్నారు. మనం సృష్టించుకున్నవన్నీ నిమిషంలో తుడిచిపెట్టిపోతుంది. మనిషికి గర్వం తగ్గడానికే ప్రకృతి ప్రాళయమేమో అనిపిస్తుంది. లేదు, మనం పాడు చేసిన ప్రకృతి తను సరి చేసుకుంటాను. ఇది కూడా గమనిస్తే మనకు తెలుస్తుంది. పంచభూతాల శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ముందు ఏది నిలబడలేదు అని తెలియబడుతోంది. ఈ స్థూలమైన ఈ దేహము సెకండ్స్ లో పోతుంది. ఇది మనం గుర్తిస్తే కనుక, అదే సద్విద్య అంటే ఏమనుకుంటున్నారు? సత్తుతో విద్య అంటే సత్తుతో సంగమం అయితే సద్విద్య వస్తుంది. అది లేకపోతే మీకు బయట అన్ని రకరకాలు ఏవో నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అన్నవన్నీ దేనితో ఆధారపడి తెలుసుకున్నావు అంటే, బయట ఉన్న పంచభూతాలు నాలో కూడా ఉన్నాయి కాబట్టి నేను ఆ శక్తితో ఏదైనా తెలుసుకున్నానేమో, కానీ నేనే ఆ శక్తి అని తెలుసుకుంటే ఇవన్నీ పక్కకి వెళ్తాయి. అప్పుడు నేను దేని మీద ఆధారపడ్డానో తెలుస్తుంది. సో సన్యాసానికి అందుకే సద్విద్యతో ఆధారపడాలని చెప్పి సన్యాసం ఇస్తారు. దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నీ కాళ్ళ దగ్గరికి అన్నం వస్తాం. అది నిజం. అది సన్యాసం తీసుకున్నాకనే అర్థమవుతుంది. మరి భోజనం భగవంతుడు ఇస్తాడండి. భిక్ష ఎందుకు అనుకున్నారు? అహంకారం తగ్గడానికి భిక్ష. అంటే నేను వండుకుంటున్నాను, నేను ఎవరి మీద ఆధారపడినా, నేను తింటున్నాను అన్నది పక్కకి తొలగడం కోసం. మనిషిగా ఉన్నప్పుడు అదే పని చేస్తాం. అదేంటండి, మరి ఇతరుల మీద ఆధారపడతామంటే ఇతరులు కాదు అక్కడ, ఇతరుల మీద ఏం ఆధారపడతామండి. కానీ పంచభూతాల యొక్క శక్తి పరమాత్మ అని తెలియగలిగితే, నేను పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాను అని ఉంటే అహంకారం తగ్గుతుంది. నన్ను అన్నారు, నన్ను ఇలా అంటున్నారు, నేను ఇలాగా, నేను అలాగా, నాది, నేను, ఇవి చాలా గట్టిగా ఉంటాయి. మనకి చాలా గట్టిగా ఉంటాయి. ఎంత బలంగా ఉంటాయంటే మాకే తెలుస్తుంది. ఇక్కడ ఇంతమంది లక్షల మంది జనాలను చూస్తామేమో, ఈ కాలంలో ఇలా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎన్ని రకాల మనుషుల్ని చూస్తామంటే, అందులో ప్రతిదానికి ఏదో చిన్న విషయానికి బాధ. ఆ చిన్న విషయానికి బాధ ఎందుకు వస్తోంది అనంటే జ్ఞానం లేక. అదేంటండి, మేము ఇన్ని డిగ్రీలు చదివాము, మాకింత వచ్చు అని మీరంటే అది బాహ్య జ్ఞానం. ఆంతర జ్ఞానం ఏంటంటే నీ శక్తి,
నీ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి యొక్క జ్ఞానం లేదు, బాహ్యం నుంచి నేను అన్ని తెచ్చుకున్నాను అనుకుంటున్నాడు. నువ్వు లోపల శక్తి లేకపోతే బయటది ఎలా రిసీవ్ చేసుకుంటాం మనం? ఇప్పుడు తాడాట ఆడుతున్నారు అనుకోండి, అటు కొద్ది మంది ఇటు కొద్ది మంది తాడు పట్టుకుని లాగుతూ ఉంటాం. ఎవరు బలంగా ఉంటే వాళ్ళు మిగతా వాళ్ళని లాగేయగలుగుతారు అని మీరు అంటున్నారు. ఇప్పుడు దానికి ఆ ఆటకి తాడు ఆధారమైంది. ఆ ఆటకి తాడు ఆధారమైనప్పుడు ఇప్పుడు మనం లాగుతున్నప్పుడు తాడు లాగుతోందా, మనం లాగుతున్నాం? మనమే లాగుతాం. తాడు ఆధారమైంది. ఆధారమైన తాడు అవసరం. కానీ బలం నీకు లేకపోతే, అంటే ఆ కాన్ఫిడెన్స్ కానీ నేను వీళ్ళని లాగలననే బలం, లోపల మనోబలం నీకు లేకపోతే కనుక నువ్వు ఆ ఎలర్ట్ గా లేకపోతే అవతల వాళ్ళు లాగేసి నిన్ను పడగొట్టేయగలుగుతారు కదా. అలాగే మన మనస్సు అటు బాహ్యం వైపు వెళుతుంది. నీకు ఆ బలం లేకపోతే, నేను మనస్సుని కాదు, మనస్సును నడిపే ఆ శక్తిని లేకపోతే ఆత్మని లేకపోతే సత్తుని అని నేను అనుకోగలిగితే కనుక నేను మనస్సును నడుపుతాను. లేదంటే నా దృష్టి అంతా కూడా బయట ఉంటుంది. బయట ప్రపంచం నన్ను లాగుతుంది అంటారు. ప్రపంచం మిమ్మల్ని లాగదు. ప్రపంచంలో మీరున్నారు. అలా ప్రపంచంలో మీరు కాదు, టోటల్ ప్రపంచం అంతా మీరే అన్నప్పుడు ఇది కొంచెం అర్థమవడం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకనంటే మీరు ఆత్మగా ఉన్నంత వరకు గర్భాన్ని ఎంచుకుంటున్నప్పుడు ఎంతటి శక్తితోటి ఒక వీర్య కణంలోనే ఉండి, వీర్య కణం నుంచి గర్భంలో ప్రవేశించి గర్భంలోని శరీరాన్ని పొంది ఆ శరీరము బయటకు వచ్చి అక్కడి నుంచి ఎదుగుతూ వచ్చింది. పరిణామ క్రమంలో, కాలంలో, పరిణామంలో అన్నింటినీ తీసుకుని ఈ శరీరం అయింది. కానీ లోపల ఉండే వ్యక్తి అంటే ఆ భావన ఏదైతే ఉందో ఆ భావము, ఏ భావము అంటే నేను బిల్డ్ చేసుకున్న భావం ఉంది చూసారా, అది మీరే బిల్డ్ చేసుకుంటారు. టోటల్ మనిషి అనంటే నాట్ ఈ శరీరము కాదండి. ఆ శరీరంలో మన ఆలోచనలు ఏవైతే ఉన్నావో అది నేను బిల్డ్ చేసుకున్న వ్యక్తిత్వము. సో దాంతోటి నా లైఫ్ ఉంటుంది. అందుకే ఏ ఇద్దరు మనుషుల లైఫ్ ఒకేలా ఉండదు. భార్యాభర్తలైనా అందుకే వాళ్ళ ఆలోచన విధానం మన ఆలోచన విధానం బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఆ బిల్డ్ చేసుకున్న దాంతో మనం జర్నీ చేస్తాం. అదే మన లైఫ్ ని డిజైన్ చేస్తుంది, డిసైడ్ చేస్తుంది. నువ్వు బిల్డ్ చేసుకున్నదే డిసైడ్ చేస్తుంది. నువ్వు చిన్నప్పటి నుంచి ఏ భావాలు అయితే బిల్డ్ చేసుకున్నావో దాన్ని బట్టి నీ జర్నీ ఉంటుంది. నేను పలానాదే చదవాలి, నేను ఇలా ఎదగాలి అని నేనేదో బిల్డ్ చేసుకున్నాను. అది నన్ను అలా అలా నడిపించింది. ఆ తర్వాత నాకు ఇలా కాదు, ఇంకోటి ఏదో కావాలనిపించింది. అలా నా జర్నీ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈ శరీరము ద్వారా జర్నీ చేస్తున్నారా, లోపల భావం ద్వారా జర్నీ చేస్తున్నారా? ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. లోపల భావం ద్వారా జర్నీ చేస్తాను. అందుకే భగవాన్ ఏం చెప్తున్నాడు, నీ ఆ భావం నిన్ను ఏడ్చకుండా ఉండాలంటే నువ్వు అభావ స్థితికి రావాలి. మరి అభావ స్థితికి వస్తే నేను ఎలా బతకాలని నువ్వు అనక్కర్లేదు. ఎందుకంటే ప్రాణులన్నీ అలాగే బతుకుతున్నాయి. మనిషి ఇంత జ్ఞానం ఉంది కదండి, ఈ జ్ఞానాన్ని పక్కకు పెట్టకపోతే చాలా తెలుసుకుంటాడు. ఈ జ్ఞానాన్ని స్థూలంలో పెట్టాడు. స్థూలంలో ప్రతిదాని మీద ఫోకస్ అయిపోవడం వల్ల తనకున్న శక్తి తనకు తెలియట్లేదు. తెలియ తెలియడాన్ని సద్విద్య అన్నారు. కాబట్టి ఇక్కడ జగత్తులో పంచభూతాల కంటే మీకు వేరు ఏదైనా కనపడితే అది అజ్ఞానం అంటారు. ఎందుకని? ఆకాశము, నీరు, గాలి, భూమి, అగ్ని, ఈ పంచభూతాల నుంచే మన ఈ ప్రాణము. అప్పుడు ఆ పంచభూతాలే పరమాత్మ అని చెప్పారు.
అదేంటండి దేవుడంటే ఇలా రూపం కాదా? రూపం ఎలా అవుతుందండి? ఆ రూపంకి నీ భావన కోసం కదా అది. కాబట్టి ఈ పంచభూతాల యొక్క ఎనర్జీ ఎలా నడుస్తుంది, అది దానికోసము అన్వేషణ. ఇప్పటి వరకు ఎంతమంది అన్వేషించారో కానీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కానీ ఋషులు మనోనేత్రములు అంటే మనస్సుని ఫోకస్ చేసి, ఇప్పుడు మనం బయటికి ఫోకస్ చేస్తే డబ్బులు సంపాదించుకుంటున్నాంగా, లేకపోతే ఏది కావాలంటే అది తెచ్చేసుకుంటున్నాం కదా. వాళ్ళు లోపలికి ఫోకస్ చేసి వాళ్ళు తెలియచేశారు ఏమని, ఈ పంచభూతాలు ఒక నియతి ప్రకారం నడుస్తున్నాయి. ఆ నియతి ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే మళ్ళీ మీరు శివుడు అనుకున్నారు కనుక భగవంతుడికి పేర్లు అంతే అవి. అది భగవంతుడు అలా అనుకోండి కొన్ని. మళ్ళీ ఈశ్వర అంటే ఆ డు ఈశ్వరుడు చేర్చాము అని అంటే మళ్ళీ భగవంతుడు మగవాడు, లేకపోతే ది చేరిస్తే ఆడది, ఇలా మాట్లాడేసుకోకూడదు. ధీ అంటే బుద్ధి శక్తి, ధీ శక్తి అంటే బుద్ధి శక్తి. అమ్మవారు బుద్ధికి అమ్మవారు అని పేరు. అంటే మనలో ఉండే బుద్ధి శక్తికి ధీ శక్తి అని పేరు. అది అమ్మవారు కింద లెక్క. అది పురుషుడైనా స్త్రీ అయినా. అంతేకాని పురుషుడు స్త్రీ అనేది బాహ్యం కదండి, ఈ బాహ్యం. కాబట్టి అలాంటి బుద్ధిశాలివైన నువ్వు అంటే ధీశక్తివైన నువ్వు భగవంతుని దివ్యత్వాన్ని దైవత్వాన్ని మన మహర్షులందరూ కూడా గుర్తించగలిగారు కాబట్టి మనకు తెలియచేశారు కాబట్టి ఇప్పుడు అలాగా ఇలా తెలుసుకోగలుగుతున్నాం. మనంతట మనం కనిపెట్టలేదు కదండి, మనంతట మనం కనిపెట్టలేదు. అయితే దురదృష్టం ఏంటంటే తెలియచేసింది కూడా నేను పట్టుకోలేకపోతున్నాను. అంత స్థూలంలోకి వచ్చేసాం కాబట్టి తెలియచేసింది కూడా పట్టుకోలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, పోనీ ఏదైతే తెలియచేశారో దాన్ని ఆరాధనా సౌలభ్యం కోసం రూపాలు పెట్టారు. పెట్టి మీరు కనీసం తెలియచేసింది ఈ రూపము ఆధారముగా తెలుసుకోండి అని, కనీసం లేదంటే ఆ కొద్దిసేపు కూడా మనం పూజనో లేకపోతే జపమనో ధ్యానమనో ఆ కొద్దిసేపు కూడా కూర్చోము అసలు. కూర్చోం కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇలా ఆరాధన సౌలభ్యము రకరకాలుగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి నాయన అక్కడ కూర్చుని నువ్వు భగవంతుడనే భావన చెయ్యి. అలా భావన చేసినప్పుడు ఏమవుతుంది అంటే భావాతీత స్థితికి వస్తే అప్పుడు అమనీభావ స్థితి వస్తుంది అని చెప్పి వాళ్ళు తెలియజేశారు. దాన్ని సద్విద్య. మరి సద్విద్య అంటే ఓటి మీనింగ్ కాదు, మీరు 100 చెప్తున్నారంటే సద్విద్యకి అసలు మీనింగ్ ఏమి ఉండదండో. అది దాన్ని గురించి తెలుసుకోవడమే కదా. అప్పుడు ఎన్ని రకాలైనా చెప్పొచ్చు, ఎన్ని రకాల్లో అయినా మీరు పట్టుకుంటారని మా ఆశ. అలా పట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ఈ జగత్తంతా ఐదు వాటి మీద, 5 మాత్రమే. మొత్తం టోటల్ ఈ ప్రపంచం అంతా ఏమున్నాయి, ప్రపంచం అంతా మీరు కాదండి ఇది అమెరికా ఇది ఇండియా ఏమన్నా, అమెరికాలో అయినా పంచభూతాలే, ఇండియాలో అయినా పంచభూతాలే, మీరు అడవులకి వెళ్ళిన పంచభూతాలే, ఇంట్లో కూర్చున్న పంచభూతాలే ఉన్నాయి. మొత్తం టోటల్ జగత్ అంటే 5 ఉపాదానాలు అని అనకూడదు. స్థూలంలో చెప్తే అలా చెప్పాలి, సూక్ష్మతలో అయితే ఇంకా చెప్పడానికి లేదు కాబట్టి 5. ఎందుకని ఈ 5 కూడా స్థూలం కాదు, భూమి ఒక్కటే మీకు ఘనంగా కనిపిస్తుంది, మిగతావన్నీ సూక్ష్మతయే. భూమి తర్వాత నీరు మీకు కనిపిస్తుంది, మిగతా వాటిని మీరు పట్టుకోలేరు. గాలిని కానీ అగ్నిని కానీ ఆకాశాన్ని కానీ మీరు పట్టుకోగలరా? కాబట్టి 2 స్థూలంగా కనిపిస్తున్నాయి మీకు, 3 సూక్ష్మతతో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఐదింటిని ఈ ఐదింటిని పంచభూతాలు అన్నప్పుడు ఆ ఐదింటిలో మనం కూడా ఆ ఐదింటిలోనే ఉన్నాం. అప్పుడు మీరు ఈ జగత్తంతా కూడా ఈ 5 అని చెప్పగలగాలి. మరి నాకు విడివిడిగా కలర్ఫుల్ గా కనిపిస్తోంది,
అని అంటే విడివిడిగా కనిపించేదంతా మూల తత్వానికి. అందుకే తత్వం దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు కూడా. వేదము, వేదాంతము. వేదములో ఈ జగత్తు యొక్క స్థూలం గురించి తెలియచేస్తారు. వేదాంతములో ఆ స్థూలం యొక్క సూక్ష్మత గురించి చెప్తారు. కాబట్టి వేదాంతము పట్టుకోవాలి మనిషి. వేదం అవసరం లేదని నేను చెప్పట్లేదు. జీవించటానికి, లేకపోతే స్థూలంలో రకరకాల ఆరాధనకు, రకరకాల అన్నింటికి వేదం అవసరమైతే వేదాంతము నిన్ నీ దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. నా దగ్గరికి మీన్స్ ఆ మూలం దగ్గరికి తీసుకువెళ్ళి. నేను ఎక్కడ సంస్థలు తిరిగినా ఆ వేదాంతము లేదు, వేదమే ఉంది. అందుకు నచ్చలేదు నాకు. అన్ని చోట్ల తిరిగి తిరిగి మా అదృష్టం చిన్నప్పుడే వేదం నేర్పిస్తారు కాబట్టి దానికంటే ఇంకేదో ఉందనే అన్వేషణ ఉంది కాబట్టి వేదాంతం జోలికి వెళ్ళాను నేను. అది తల్లిదండ్రుల కృప అంటాను నేను. తల్లిదండ్రులు వాళ్ళ కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి తెలియచేశారు నాకు. ఆ జ్ఞానం తల్లిదండ్రులకు లేకపోతే తల్లిదండ్రులు ఫుడ్ బెడ్ చదువుకుని డబ్బులు సంపాదించడం నేర్పుతారు. నేను అలాంటి తల్లిదండ్రులు దుర్మార్గపు తల్లిదండ్రులు అంటాను. అందులో నేను కూడా వస్తానండి. మా పెద్దవాళ్ళు నేర్పినట్టు నేను నేర్పలేకపోయాను. అంటే ప్రపంచము అలా పరుగు పెట్టిస్తుంది ప్రపంచం మీద మన దృష్టి ఉన్నప్పుడు. ప్రపంచం నుంచి నువ్వు వెనక్కి వస్తే మరి ఎలాగండి, వీళ్ళు ఎలా బతుకుతారని మన భయం. ఎలా బతుకుతారని భయం. మరి అన్ని ప్రాణులు బతుకుతున్నాయి కదండి, మరి నీ బిడ్డ బతకపోతాడా అని నేను ఉండలేకపోతున్నాను. కాబట్టి ఇక్కడ లోపల నా స్థూలం ఏదైతే ఉందో అది నా ఆలోచన. అప్పుడు నేను అలాంటి స్థూల స్థితితో ఉన్నాను కాబట్టి, అలాంటి ఆలోచనతో ఉన్నాను కాబట్టి అలాంటి జీవితమే వస్తుంది. నేను ఎప్పుడైతే తత్వం తెలిసి నేను ఆ సూక్ష్మతకు వెళ్ళానో నా ఆలోచన మారిపోతూ ఉంటుంది. చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎందుకంటే అంత బలంగా స్థూలం ఉంటుంది. ఎందుకు అంటే ఆ శరీర ధ్యాస అంత ఈజీ ఏం కాదు. అందుకే ఆధ్యాత్మికతలో హైయెస్ట్ ఏంటంటే శరీర ధ్యాస తీసేయడమే హైయెస్ట్ అని చెప్తారు. అదేమంత ఈజీ కాదు. మిగతావన్నీ వదిలేసుకోగలుగుతారు మీరు, మిగతావన్నీ చేయగలుగుతారు. కానీ శరీర ధ్యాస దగ్గర చాలా ప్రాక్టీస్ చేయాలి. అందుకే అందుకే ఏం చెప్తారు, కనీసం భగవంతుడి పాదాలు పట్టుకో, భగవంతుడు తప్ప నాకు రెండవది వద్దు అని నువ్వు తోసి పాడేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రమే నువ్వు వదలగలవు తప్పించి, లేకపోతే నువ్వు వదలలేవని మహాత్ములందరూ ఎప్పుడో చెప్పేశారు. మనం వింటాం ఏంటండి, వాళ్ళు చెప్పిందంతా చదివేసి వదిలేస్తాం నాకు తెలుసు అని. అలా వింటామా? సరే, థియరీ చదివారు, ప్రాక్టికల్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎందుకండి? చదువుకున్నాడు, సంవత్సరం చదువుకున్నాడు పిల్లోడు. మీకు తెలుసు, మనకు టీచర్స్ కి తెలుసు. వీడి సంవత్సరం అంతా ఒక్కరోజు కూడా మానకుండా హాజరేయించుకుని వచ్చి కూర్చుని చదువుకున్నాడు అని చెప్పి మనకే తెలుసు. మా పిల్లోడు పాపం పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు. మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు అంటే ప్రాక్టికల్, వాడికి బుద్ధిలో ఎంత నాలెడ్జ్ ఉందో అని. మరి దాన్ని మీరేం చేస్తున్నారు? బట్టి కొట్టించేసి రాయించేస్తున్నారు. శుభ్రంగా బట్టి కొట్టించి రాయించేస్తారు. అది ప్రాక్టికల్ ఏంటండి? అది కూడా మళ్ళీ థియరీయే. ఇక్కడ బట్టి కట్టింది ఇక్కడ రాసేస్తారు, అది కూడా థియరీయే, అది ప్రాక్టికల్ కాదు. అలా మనం కూడా భగవంతుడు అన్నది జస్ట్ థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ లేదు. భగవంతుడు అంటే పూజించటము, దండం పెట్టుకోవడము, లేకపోతే ఏదో దానం చేయటము, ఇంతే తప్పించి భగవంతుడు కోసం నేనేం చేస్తున్నాను, లేకపోతే భగవంతుడు కోసము నేనెంత నిలబడగలుగుతాను అనే ప్రాక్టికల్ లేదండి. మరి మన పిల్లల కోసం మనం నిలబడట్లే.
మన పిల్లల కోసం, డబ్బుల కోసం ప్రాక్టికల్ నిలబడుతున్నారా? తీరి ఒరే బాబు నువ్వు ఓకే అని చెప్పేసి ఆశీర్వదించి వదిలేస్తున్నారా? అంటే పిల్లల కోసం అయితే ప్రాక్టికల్ చేస్తాం, భగవంతుడి కోసం మాత్రం థియరీయే చేస్తాం, ప్రాక్టికల్ చేయం. దీన్ని సద్విద్య అనరండోయ్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మాకెందుకండి ఈ సద్విద్య, ఏదో బానే ఉన్నాం, ఇలా ఏదో కంఫర్ట్ గా వెళ్ళిపోతాం. అప్పుడప్పుడు మాకు ఏదైనా కష్టం వస్తే మీరు ఆశీర్వదించేయండి, అందుకే మాకు గురువు కూడా అని అన్నారు అనుకోండి, నేను కింద పడిపోవాలి. అందుకే అలాంటి ఆశీర్వాదాలు చేయను. అందుకే నేను, నాకు తెలుసున్నా చెప్పను కూడా. ఎందుకు? ఏదైనా వీడు కొంచెం ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేస్తే అలా టెంపరరీ ఆశీర్వాదాలు నచ్చవు నాకు. పర్మనెంట్ గా జన్మరాహిత్యానికి వెళ్ళాలి. జన్మరాహిత్యానికి వెళ్ళడానికి అందుకే గట్టిగా పట్టుకుని గట్టిగా చెప్తాను, గట్టిగా తిడతాను, లేకపోతే లాగుతాను, ఏదో చెప్తాను, ఏదో చేస్తాను. ఎందుకని అంటే ఈ టెంపరరీలో మనిషి చాలా దూరం వెళ్తాడు. మేమే చూస్తాం కాబట్టి మా దగ్గరికి చాలా చదువుకుని హైయెస్ట్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎక్కడ ఈగో తగ్గదు, ఎన్ని సంవత్సరాలన్నా ఈగో ఉంటుంది. ఇది చాలా కష్టం అండి. ఈ ఈగో ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఈ ఈగో అంటేనే శరీర ధ్యాస. ఆ శరీర ధ్యాస అంత ఈజీగా ఏం వదలదు. కాబట్టి ఈ పంచభూతాలు కలగలిసి శరీరం నీదా ఏంటిది? నీదైతే నువ్వు పట్టుకో దీన్ని. మరి నువ్వు ఈ శరీరంలో ఉన్నావు అన్నప్పుడు ఎవరు తిట్టినా, ఎవరు దెబ్బలాడినా, ఏం చేసినా వాళ్ళందరూ ఈ శరీరాన్ని తప్పించి, ఇప్పుడు మీరు కూడా గురువు అంటే నా ఈ శరీరం చూస్తారు కదా, కానీ లోపల శక్తిని చూస్తారా ఏంటి? గురువు అంటే ఈ శరీరాన్ని చూస్తారు. అందుకే గురువు మీద అలుగుతారు, గురువు మీద కోపం వస్తుంది, గురువు మీద ఏదో ప్రేమ వస్తుంది, అటు వస్తుంది, ఇటు వస్తుంది, ఎటైనా వస్తుంది. కాబట్టి మరి మీరు మనిషి అనుకుంటే ఇవన్నీ ఉంటాయి కాదండి. పంచభూతాల శక్తిని అనుకుంటే ఈ లోపలే అన్ని చూడగలుగుతారు. ఎలా చూడగలుగుతారు అంటే, మరి మీరు డాక్టర్స్ అయినా యాక్టర్స్ అయినా నేను చెప్పే దాంట్లో శాస్త్రము పట్టుకోండి. ఎలా చూడగలుగుతామంటే మనలో, మీరు కంచంలో బయట భూమి నుంచి పండిన సారము ధాన్యం అయితే దాన్ని మళ్ళీ తీసి మీరు చక్కగా పొయ్యి మీద నీరు, అగ్ని, కాలము, ఆకాశము అవకాశం అది. సో దాంతోటి అన్నం తయారు చేస్తున్నారు. అంటే పంచభూతాల నుంచే అన్నం తయారవుతుంది కదండి. తయారైన అన్నం కంచంలో పెట్టుకుంటున్నారు. కంచంలో పెట్టుకుని అన్ని రకాల కూరలు చుట్టూ పెట్టుకుంటున్నారు. పెట్టుకుని విడివిడిగానే పెట్టుకుంటున్నారు. విడివిడిగా పెట్టుకుని కలుపుకుని తింటున్నారు. విడివిడిగా ఇక్కడ ఆస్వాదిస్తున్నారు. కానీ కలిపి లోపలికి వెళ్ళిపోయింది మొత్తం అంతా. వెళ్ళిపోతే లోపల జఠరాగ్నితోటి చూడండి ఆ కలిసిపోయిందల్లా మళ్ళీ ఏ విటమిన్ కి ఆ విటమిన్ అదంతా రక్తంలోకి వెళ్ళి రక్తం ప్రాణశక్తి తోటి మళ్ళీ గాలితోటి ప్రాణశక్తి తోటి ఏ విటమిన్ కి ఆ విటమిన్ వెళ్ళి ఏ పార్ట్ కి ఏది కావాలో అది సప్లై అవుతుంది. ఇది మీరు మీరు గమనిస్తున్నారా? తినేసి పడుకుంటున్నారు, రొద్దుటికెల్లా అన్ని రెడీ అవుతుంది. డాక్టర్లు అందుకే నువ్వు ఇంకా ఆలోచించకుండా రెస్ట్ తీసుకుంటే ఎంత తిన్నావో అంత అంత కూడా రెస్ట్ ఉంటేనే నీకు ఆరోగ్యం అని చెప్తున్నారు కదండి. అప్పుడు లోపల ఈ పంచభూతాలతో తయారైన బయట నుంచి వచ్చిన వస్తువు లోపలికి వచ్చి ఆ పంచభూతాలతోటే మళ్ళీ అదంతా నీకు సెపరేట్ చేస్తుందే. ఈ చిన్న ఉదాహరణ తెల్లారు లేస్తే రోజు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. పాలు, పంచదార, టీ పొడం కలిపి టీ కాసుకుని తాగేశారు అనుకుందాం. ఏమండి? లోపలికి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ పాల నుంచి ఏవో కాల్షియం, న్యూట్రిషన్ చదివింది కూడా మర్చిపోయాను. దేంట్లో ఏముంటుందో వదిలేసాను, మర్చిపోయాను మొత్తానికి. ఏదో కాల్షియం ఏదో పాలు దానికి టీ ఆకు నుంచి వచ్చిందో లేకపోతే ఎసెన్స్ నుంచి వచ్చిన చెడుగాను లేకపోతే మంచిగాను 3 రకాలుగా డివైడ్ అయిపోతుంది లోపల. మరి మీరు కప్పులో ఒకటే రకం తాగారు,
మూడు కలిపి మళ్ళీ కప్పులో పోసుకుని ఒక కాఫీ అనో టీ అనో ఏదో తాగారు. లోపలికి వెళ్ళాక అది ఎంత చర్య జరుగుతోందండి. ఈ చర్య అంతా నేను విడగొట్టానంటే ఇప్పుడు ఇంకొక 2 రోజులు పడుతుంది. అంత విడగొట్టాలి. కాబట్టి కనీసం దాన్ని ఉపమానం కింద తీసుకోమని చెప్తున్నాను. అప్పుడు తెల్లారి లేస్తే తింటున్న దానికల్లా లోపల ఈశ్వరుడు గుర్తుకొస్తాడండి. భగవంతుడు అలా ప్రతి క్షణం అనుక్షణం గుర్తుకు రాకపోతే మనిషి ఎందుకు పనికొస్తాడంటాను నేను. ఎందుకు పనికొస్తాడు? కంచంలో అన్నం తింటా, అందుకే భగవంతుని కృతజ్ఞతతో తలుచుకోమని చెప్పి మనకు బోల్డు పద్యాలు పెట్టారు. అహం వైశ్వానర భూత్వాన్ అని ఎందుకు చెప్పారంటే, నరుడి కింద అంటే నరుడికి విశ్వము లోపల ఎలాంటి చర్య చేస్తుందో తెలియజేస్తున్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ పదార్థం అప్పుడు కూడా ఈశ్వరుని లోపలికి వెళ్ళి ఇలా విశ్వం రూపంలో ఈశ్వరుని లోపలికి వెళ్ళి పని చేస్తున్నాడు నాయన అని చెప్పి మనకు పద్యాల రూపంలో తెలియజేశారు. ఏమి ఎక్కడ పోయామండి, ఎక్కడ పోయాము, చాలా దూరం వెళ్ళిపోయాం. ప్రాణినాం ప్రాణం అని చెప్పాడు. ప్రతి ప్రాణి అన్నంతో తయారైన, అన్నం అంటే మీరు మామూలు ఇలాని కాదు, భూమి నుంచి వచ్చిన సారము. అన్న సారము అని అంటే మనం గింజలని అనుకోకూడదు. ఆహారం యొక్క సారం. ఆహారం యొక్క సారంతో నీ జీవితము అని చెప్పారు. అప్పుడు ఈ పంచభూతాలు బయట ఏవైతే ఉన్నాయో లోపల కూడా అవి ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క దాన్ని విడగొడతారు. ఒక్కొక్క దాన్ని విడగొట్టినప్పుడు పృథ్వీ అంటే ఏమిటి? పృథ్వీ అంటే ఏమిటి అంటే ఆధారం, మూలం. ఒక గొలుసు, ఒక నెక్లెస్ పెట్టుకుంటున్నారు అనుకో, దానికి ఆధారం ఏంటండి? బంగారం. మీరు డిజైన్ రూపాన్ని నెక్లెస్ అంటున్నారు. ఆ రూపాన్ని నెక్లెస్ అంటున్నారు. ఒక చేతికి ఏదో గాజు వేసుకున్నారు అనుకోండి, ఈ రూపాన్ని గాజు అంటున్నారు తప్పించి దీనికి ఆధారము ఏదైతే ఉందో ఆధారము బంగారం కదా. ఒక గాజు లేకపోతే బంగారం, టోటల్ బంగారం ఏదైతే ఉందో ఆ బంగారము, దానికి నామరూపాలు ఇస్తే మీరు వస్తువుకి రకరకాల పేర్లు పెట్టారు. ఆధారము బంగారము. ఇప్పుడు భర్త భార్య కొట్టుకెళ్ళారండి, బంగారం కొట్టుకు వెళితే ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడకి నచ్చిన నెక్లెస్ గాజు ఏదో, ఆవిడకి ఏది కంటికి నచ్చిందో, ఏది కావాలనుకుంటుందో అది చూస్తుంది. దాంట్లో డిజైన్ చూస్తుంది, దాంట్లో రూపం చూస్తుంది. భర్త జేబు చూసుకుంటాడు. ఎందుకు? బంగారం అతనే కొనాలి. బంగారం కొట్టోడు ఏం చేస్తాడు? నువ్వు ఇచ్చిన నెక్లెస్ ని జాగ్రత్తగా ఇలా పట్టుకుని తూకం వేస్తాడు. కొట్టువాడు బంగారమే చూశాడు, భర్త బంగారమే చూశాడు. ఆయన తూకం వేసి తూకం రేటు చెప్పాడు. ఆ రేటు జేబులో ఎప్పుడు చెప్తున్నాను, కార్డులో ఉందా లేదా చూసుకోవాలి కదండి. అందుకని భర్త వ్యాపారస్తుడు ఇద్దరు బంగారం చూశారు. మధ్యలో భార్య ఏం చూసింది? బంగారం చూడలేదు, నామరూపాలు చూసింది. అంటే ఇక్కడ చూడండి, ఎవరెవరు దాని ఖరీదు అన్నప్పుడు బంగారానికి ఖరీదు, కానీ నామరూపాలు చూసేది నెక్లెస్ నామరూపాలు చూస్తున్నాం మనం. అలా ఈ పృథ్వీ అంటే భూమి ఆధారమయ్యింది. మనం అలా చూస్తున్నామా ఈ భూమిని? కాదండి, కొలుసుకుని ఇల్లు కట్టుకుంటున్నాం. ఇక్కడ ఇందులో సెంటు తగ్గిందంటే బెంగ వచ్చేస్తుంది. ఆధారమయ్యింది భూమి. నా ఆహారానికి, నేను నిలబడ్డానికి ఆధారం. అలా చూసారా ఎప్పుడైనా? కాబట్టి చాలా కష్టం అండి. మనం అలా చూస్తున్నామా పృథ్వీని అలా చూస్తే కనుక ఆధారము తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు? ఈ భూమి యొక్క ఆధారము ఏదైతే ఉందో ఆ ఆధారం మీద నువ్వు ఆధారపడి ఉన్నావు
కాదండి, నేను రూపాయి కాగితాల మీద మీరు ఆధారపడి ఉన్నాను అన్నది తొలగించడానికి తిప్పలని నాకు అవేం తొలగదండి. నేను చెప్పినంత మాత్రాన ఈ ఉపదేశసారం 9 సార్లు, ఇది 9వ సారో 10వ సారో నేను చెప్పడం. కాబట్టి ఆధారము ఏదైతే ఉందో దాన్ని మూలం అలా చూస్తే నాకు కృతజ్ఞత, సరెండరెన్స్ వస్తుంది. ఆ శరణాగతి లేకపోతే కనుక అహం, అహంకారం, అహం అంటే మళ్ళీ నేను అంటే మళ్ళీ శరీర ధ్యాస, ఆ అహంకారం పెరుగుతుంది. కాబట్టి నేను భూమి మీద ఆధారపడి ఏదైనా ఇక్కడ ప్రతి ప్రాణి భూమి మీద ఆధారపడి ఉండాల్సిందేనండి. బంగారం పళ్ళెం కూడా భూమి మీద ఆనాల్సిందే, లేకపోతే గాలిలో నిలబడదు. నువ్వు గాలిలో నిలబడవు. పోనీ నేను మనిషిని కదండి, అంత ఫ్లైట్ ఎక్కి అంతరిక్షం వెళ్తున్నాను కదా అని అంటే, ఇక నేల మీద మాత్రం గాలిలో ఉంటున్నావా ఏంటి? నేల మీదే నిలబడుతున్నావు. కాబట్టి అప్పుడు ఈ పృథ్వీ మాత అన్నారు మన పెద్దలు. అందుకే భూమి పూజ లేకుండా ఏ పని చేయలేదు వాళ్ళు. సో అలా ఇప్పుడు మనం కూడా పూజ చేసేస్తాం. ఉట్టినే దండం పెట్టేసి వెధవ పనులన్నీ చేయటానికి కూడా భూమి పూజ చేసేస్తాం మనం. అలా కాదు అక్కడ. కాబట్టి పృథ్వీ ఆధారమైనప్పుడు అది పృథ్వీ కూడా స్థూల రూపంలో ఉన్న సూక్ష్మమైన సత్ అని మీరు గుర్తించాలి. సద్విద్య అది. మీరు జాగ్రత్తగా వినాలండి. ఇది చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికో లేకపోతే మీకు నేర్పడానికో నా పేగులు తెగిపోతాయి. ఎందుకని? హయ్యెస్ట్ సబ్జెక్ట్ ని లోయెస్ట్ లో చెప్పాలి అర్థమయ్యేటట్టు. కాబట్టి స్థూల రూపంలో ఉన్న సూక్ష్మత అంటే స్థూలంగా మీకు భూమి కనపడుతుంది, కానీ దాని సారంలో సూక్ష్మత ఉంది. అదే మట్టిలో ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, లేకపోతే ఇంకేముందో ఏమున్నాయో అవన్నీ 100 ఉన్నాయి. అదే మట్టి మీద నువ్వు ఆధారపడి నుంచునున్నావు. అదే మట్టి నువ్వు తింటున్నావు. మట్టి తింటున్నానేంటండి? దాని సారం తింటున్నాను కదా. దాని సారం తింటున్నాను అంటే సూక్ష్మత తీసుకుంటున్నావు లోపలికి. స్థూలం మీద నుంచున్నావు, దాని సారమైన సూక్ష్మతని నేను నోట్లోకి తింటున్నాను. ఈ నుంచోడానికి ఆధారమైంది నువ్వు లోపలికి తీసుకున్నది. నువ్వు ఆ భూమి మీద నుంచోడానికి బల్లపరుపుగా ఆధారమైంది. ఈ నిలబడే ఈ శరీరానికి కూడా ఆధారమైంది. అరే ఎంత చిత్రం అండి, ఎంత చిత్రము. భగవంతుడు మీరు భజన చేసేయకూడదండి. తెల్లారు లేస్తే భగవంతుడు ఇలా కనపడుతున్నాడు. మేము ఆశ్రమంలో ఇలా ఏం చేస్తారంటే చెట్లు కాయలు ముదిరిపోతున్నాయి కోసేసేయాలి పడేయాలనుకుంటారు, లేకపోతే వేస్ట్ అయిపోతుంది అని అంటారు. ఎక్కడికక్కడ రూపాంతరము చెందినప్పుడు దానికి ఒక్కొక్క చర్య జరిగి దానికి ఒక క్రియేషన్ వస్తుంది. ఆ క్రియేషన్ లో ఆ శక్తి, ఇది చిన్నప్పటి నుంచి నా అన్వేషణ. ఒరే నాయన, నువ్వు బాగా పురుగుల మందులు కొట్టి దబదబా పెరిగిన లేతయన్నీ తిని బాగా అలవాటు పడిపోయావు. కానీ దాని క్రియేషన్ లో దాని శక్తిని చూస్తే ఎంత చిత్రంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ ఆ గ్రహణ శక్తి మనకుంది. దాన్ని దాన్ని తెలుసుకునే గ్రహణ శక్తి మనకుంది. ఏ ప్రాణికి లేదు అక్కడ. ఏ ప్రాణికి ఇక్కడ లేదు గ్రహణ శక్తి. ఒక్క మనిషికి మాత్రమే ఉంది. అది చిన్నప్పటి నుంచి ఆ అన్వేషణ. నేను ఇప్పుడు ఈ అన్వేషణలో భాగంగానే అన్నింటినీ చీమ దగ్గర నుంచి పశువుల దగ్గర నుంచి పక్షుల దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి చూసినప్పుడు మొక్క పాదు మా అమ్మగారు పెట్టేవారు. అది ఎలా ఎదుగుతుందో అర్థమయ్యేది కాదు. ప్రొద్దుట అయ్యేటప్పటికి అది ఎంత పొడుగు ఉండేది. రాత్రి తెల్లవారు లైట్ వేసుకుని కూర్చునేదాన్ని, ఎప్పుడు ఎదుగుతుందో చూద్దాం. వాళ్ళు లెగిస్తే తిట్టేసేవారు, నోరు మూసుకుని పడుకో, అది నీకు కనపడదనేవారు. కనపడకుండా ఎలా ఎదుగుతుంది? ఎక్కడో చోట ఇలా ఇలా ఎదిగినట్టు కనపడాలి కదా. అన్నిటికంటే క్రీపర్ చాలా తొందరగా పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు చూడటం కోసం చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అలా ఒక చిన్న పుష్పము మళ్ళీ పిండి కింద ఎలా అవుతుంది? ఆ అనపకపాదు ఎప్పుడూ ఆశ్చర్యమే. ఆ పుష్పం కనపడుతుంది, అది అలా పిండి కింద మారుతుంది, అది ఇంత కాయ అయిపోతుంది. అది చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుంది అని అంటే, ఎంతటి శక్తి ఉంది దానికి. అది నోట్లో ముద్ద కింద పెట్టుకుని కూర బాగుందని నవిలేయడమే తప్పించి, ఇంత గ్రహణ శక్తి ఉన్న మనం, అరే ఇది ఇలా నవిలేస్తున్నాను కదా,
దీనికి ఇంత శక్తి పాపం ఎక్కడి నుంచి వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించండి. చిన్నప్పటి నుంచి ఆమెకే కూర తినేస్తూ ఉంటా. ఒక్కసారి కూడా ఆలోచించు. మూలంలోకి పోవాలి. వెళితే స్థూల రూపంలో ఉన్న భూమి కూడా సూక్ష్మతయే అని నువ్వు గుర్తించగలగాలి. గుర్తిస్తే అప్పుడు మనకి తెలియబడుతుంది. ఈ భూమి యొక్క శక్తి ఏంటో తెలియబడుతుంది. భూమి యొక్క సారం ఏంటో తెలియబడుతుంది. రోజు తెల్లారి లేస్తే ఈ భూమాత నన్ను ఎలాగ మోస్తోంది, ఎలా నిలబెడుతుందో తెలుస్తుంది. తెలిస్తే నీకు కృతజ్ఞత వస్తే ఈ భూమి నుంచి రుణం తీర్చుకోగలుగుతాను. ఈ భూమాతకి రుణం తీర్చుకోవాలనే ధ్యాస వస్తుంది. అంత స్థూలంలో మనుషులు ఉంటే ఈ పృథ్వీని అలా స్థూలంగానే చూస్తాం. దాని సారాన్ని చూడలేక. సారం సత్ కాబట్టి శరీరము భూమి. మీరు కూడా అంతే. మీ సారము చూడండి. మీరు ఈ శరీరాన్ని చూస్తున్నారు. ఈ శరీరాన్ని చూస్తే ఈ శరీరం భూమి మీకు. కానీ దీంట్లో సత్ అంటే ఆ సారము కదా నాది. దాన్ని నేను గుర్తించగలిగితే, ఆ సారాన్ని నేను తీసుకోగలిగితే కనుక అది తత్వం అన్నారు. అదే తత్వమసి అంటే ఆ సారాన్ని నేను గుర్తించడము, అదే నేను అయ్యున్నాను, అదే తత్వమసి అని చెప్పారు. వేదాంతము అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. చాలా కాన్షియస్ అంటే మీరు చాలా సూక్ష్మతలో ఉంటే తప్పించి అది అంత స్థూలంలో అర్థం అవ్వదు. సూక్ష్మత రావడానికి కనీసం మనిషి ప్రయత్నం చేస్తే కదండి. ప్రయత్నం చేస్తే సూక్ష్మతలోకి వస్తాం. స్థూలంలో లెక్కలు పెట్టేసుకుని క్యాలిక్యులేట్ చేసేసుకుంటూ ఉంటే ఎక్కడొస్తారండి? ఎలా వస్తారు? అంత క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు రాలేరు మనిషి. కాబట్టి గుర్తించాల్సిన విషయం ఏంటంటే నాలో ఆ క్యాలిక్యులేషన్ బుద్ధి తగ్గాలి. తగ్గితే కానీ అవ్వదు. ఓకే. సద్విద్యలో జస్ట్ మీకు ఏం చెప్పాను? భూమి గురించి చెప్పాను. ఇంకా 4 ఉన్నాయి. ఈ 4 చెప్పాలి. ఓకే. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బల భక్తి ఉత్తమం. ఉత్తమ అన్న ఉత్తమం అన్న ఒకటే. ఓకే. అర్థమైందా?